నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను మీ చైతన్య. గురు ఆయుర్వేదాన్ని ఎప్పుడు మనకి సరికొత్తగా పరిచయం చేసే గురు ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. నెహ్రూ, రాహుల్ ఇద్దరు సమకాలికలు. ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా రాస్తే ఈయన వోల్గా నుంచి గంగా వరకు రాశారు. అయితే అది ఇంగ్లీష్, ఇది హిందీ. హిందీ సాహిత్య చరిత్రలో రాహుల్ ఒక బాహుబలి. ఇంకా చెప్పాలంటే అంతకు మించి. ఆయనకు 16 భాషలు వచ్చు. భారతీయ సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక ఇతివృత్తాలతో భారతీయ జీవితానికి ఆయన ఒక పెద్ద చిత్రకారుడు. ఆయన పుస్తకాల్లో ఆయుర్వేద వైద్యుల ఇతివృత్తాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా ఆయుర్వేద వైద్యుల ఘన చరిత్రను కళ్ల ముందు ఉంచారు. ప్రతినిత్యం సరికొత్త విషయాలతో మన ముందుకు వచ్చే వైద్య విశారథ, వైద్యరత్న 14 తరాల ఆయుర్వేద వైద్య వంశ వారసులు, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. నమస్తే అండి. గురువుగారు, మనం రోజు చాలా విషయాల గురించి, చాలా రోగాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాము. ఈరోజు మనం ఆయుర్వేదం గురించే చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో మరి 100 ఏళ్ల క్రితం, అంటే ఇప్పటి గురించి ఆయుర్వేదం కొంచెం కొంతమందికి తెలుసు, కానీ 100 ఏళ్ల క్రితం ఆయుర్వేదం ఎలా ఉండేది అనేది మోస్ట్లీ ఎవరికి తెలియదు, నాతో సహా. సో 100 ఏళ్ల క్రితం ఆయుర్వేదం ఎలా ఉండేది అంటారు? అంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే 1970 కానీ 1960 కానీ మనకి ఏమిటంటే పుస్తకాలు చదవడం అనేది చాలా ఉండేది. మా ఇంట్లో ఆంధ్ర ప్రభ, తర్వాత ఆంధ్ర జ్యోతి సచిత్ర వారపత్రికలు మా ఇంట్లో గుట్టలుగా ఉండేవి. అవన్నీ పేర్చి డేట్ వైజ్గా ఇంట్లో అరలుగా ఉండేది. ఒక పెద్ద చెక్క ఏమిటంటే ఒక చెక్క డబ్బా ఉండేది. డబ్బా అనడం కన్నా దాన్ని ఏమిటంటే ఒక పుస్తకాలు దాచుకునేటటువంటిది ఒక పెద్ద అనుకోవాలి, చెక్కలతో చేసినటువంటి ఒక పెద్ద ఇది. అందులో అన్ని బుక్స్ అన్నీ పెట్టేది. పాపం జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. అవి 1959 నుంచి మొదలెట్టుకుంటే ఒక దాదాపు చాలా కాలం పాటు ఉండేటట్టు. నేను అందులో నుంచి కథా సరిసాగరం, కాదంబరి, దండి దశకుమార చరిత్రం, తర్వాత పతేర్ పాంచాలి, చాలా అద్భుతమైనటువంటి స్టోరీ. అవి నేను మా నాన్నమ్మ తిడుతూ ఉండేది ఎప్పుడు, ఏమిట్రా బాబు అందులో దూరి ఏమిటో ఎప్పుడు చదువుతూ ఉంటావు, సర్దుతూ ఉంటావు, ఏమైనా ఎత్తుకుపోతావా ఏంటి అన్నట్టు చూసేది. ఆ పుస్తకాలు తీసి చక్కగా జాగ్రత్తగా చదువుకునేవాళ్ళం. అంటే ఆ రోజుల్లో పుస్తకాల ద్వారా విజ్ఞానాన్ని సంపాదించేటటువంటి స్వభావం ఉండేది. 1960 నేను చదివింది ఎప్పుడు 1975. అర్థమైందా? అంటే పుస్తకాల ద్వారా విషయ సమాచారం తెలుసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమిటంటే లైఫ్ చాలా వేగవంతమైంది. మనం కేవలము మాట్లాడుకోవడం ద్వారా అయితే లేదు, మనం ఏదో వీడియోల ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఈ వీడియోల ద్వారా అన్ని పాపులర్ విషయాలు, అన్నీ ఏమిటో టీఆర్పీ రేటింగ్ వచ్చేటటువంటి విషయాలే తప్ప లోతైన విజ్ఞానం లేదు. సో 100 ఏళ్ల క్రితం విషయాలు తెలుసుకోవాలంటే మనం పుస్తకాలు, అంటే అప్పటి కాలం నాటి లైఫ్ హిస్టరీస్, ఆటోబయోగ్రఫీస్ రాసినటువంటి వాళ్ళ ద్వారానే మాత్రం తెలుసుకోగలుగుతాం. ఎతొచ్చి ఏమిటంటే ఈ ఆయుర్వేదం అనే దాన్ని ఎట్లా తయారు చేశారంటే యూరేకే కసమిసా టైప్లో తొక్కి దాన్ని పాతాళ లోకంలో పడేశారు. దాన్ని ఒక పిచ్చి, ఒక వెర్రి, మరొకటి అనేటటువంటి మనుషుల కింద చిత్రీకరించినట్టుగా తయారు చేశారు. అంచేత ఇది వెర్రి కాదురా బాబు, పిచ్చి కాదురా నాయన, ఇది మామూలు కాదురా బాబు, ఒక అప్సరస, తర్వాత యక్ష, కిన్నెర, కింపురుషులకు సంబంధించినటువంటి గొప్ప మహిమాన్వితమైనటువంటి దివ్య లోకాల్లోంచి, స్వర్గంలో నుంచి, అనంత లోకాల నుంచి విస్తరించిన విజ్ఞాన భాండాగారం రా బాబు అని, అది వాస్తవం కూడా అన్న విషయాన్ని సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేసి మీకు వండి వార్చి షడ్రశోపేతమైనటువంటి భోజనం పెట్టి మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు తిన్నట్టుగా తినిపించాలన్నది నా ఉద్దేశం, అంతే. అందుకోసమే, ఎందుకంటే ఇంగ్లీష్ వైద్యులు నానా రకాలుగా దీన్ని డాష్ కింద చిత్రీకరించి వదిలేశారు. వాళ్ళు మన సగటు భారతీయులే. అయితే ఏం చేద్దాం మరి? ఒక రకమైన నిందాపూర్వకమైనటువంటివన్నీ తీసుకున్నాం కాబట్టి, తీసుకున్నామంటే ఉద్దేశం ఎవరు ఇక్కడ మాట్లాడేవాళ్ళు లేరు కాబట్టి
ఇది కాదు, ఇది కుట్రపూరితంగా, ఇది ఒక ద్వేషపూరితంగా, అసూయపూరితంగా, ఈర్ష్యపూరితంగా, నిర్దాక్షిణ్యంగా బ్రిటిష్ వాళ్ళ కుట్రలతో సహా సగటు భారతీయులు కూడా తొక్కేశారు అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తారు. మీకు నచ్చితే తీసుకుంటారు, నచ్చపోతే వదిలేస్తారు. కానీ తెలుసుకోవాలి కదా ఏం జరిగింది అని. కాబట్టి 100 ఏళ్ల క్రితం ఏం జరిగింది అంటే ఆటోబయోగ్రఫీ చదవాలి. ముఖ్యంగా పండిత గోపాలాచార్యుల గారి ఆత్మకథ, ఆయన శిష్యుడైనటువంటి ఆచంటి లక్ష్మీపతి గారి లైఫ్ హిస్టరీ తీసుకుంటే 1902 ఆ ప్రాంతానికి సంబంధించినటువంటివి 100 ఏళ్ల క్రితం. ఆ పుస్తకాల్లో బ్రిటిష్ వాళ్ళు ఆయుర్వేదాన్ని ప్రజలు విపరీతంగా అంటే తండోపతండాలుగా వెళ్ళేవాడు. ఎక్కడ చూసినా మద్రాస్ మహానగరం, ముఖ్యంగా తెలుగు వాళ్ళ యొక్క సాంస్కృతిక కేంద్రం, సౌత్ ఇండియా మొత్తానికి కేంద్ర బిందువు మద్రాస్ నగరం. అక్కడ తండోపతండాలుగా వెళ్ళేవాళ్ళు ఆయుర్వేద వైద్యానికి. అసలు ఎంత చెప్పినా వినేవాళ్ళు కాదు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని డైవర్ట్ చేయడానికి రకరకాల కుట్రలు కుతంత్రాలు ఎలా చేశారు ఏమిటి అనేది వీళ్ళిద్దరి ఆత్మకథ ద్వారా మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. కేసరి అని ఒక పెద్ద ఆయన బందర్ ప్రాంతం నుంచి నడుచుకుంటూ చెన్నై నగరం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆయన ఒక కేసరి కుటీరం అని ఒక ఆయుర్వేద వైద్యశాల పెట్టారు. చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆయన కేవలము లోద్రాసవ, ముఖ్యంగా నేను చదివిన ఈ ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతి సంబంధించిన వారపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు ఆయన లోద్రాసవ అని. ఆయన ఒక పెద్ద ప్రముఖ వ్యక్తి అయిపోయాడు, ఒక స్కూల్ పెట్టాడు, ఆయన కూడా ఆత్మకథ రాశారు. అప్పటి కాలం పరిస్థితులను మొత్తం కళ్ళకు కట్టినట్టుగా వర్ణించి చూపించారు అన్నట్లు. సో కాబట్టి అది 100 సంవత్సరాల క్రితం అద్భుతంగా స్వర్ణ ఖచ్చితంగా జగజ్జగేయంగా ఆయుర్వేద వైద్యం అనేటటువంటిది అప్పటికి ఉండేది. 100 ఏళ్ల క్రితం అద్భుతంగా ఉండేది. అంటే ఈరోజు మేము చూస్తున్నటువంటి, మేము ప్రజలకు అందించినటువంటి ఆయుర్వేద వైద్యం ఇప్పుడు ఎలా ఉండేదో అప్పుడు అంతకన్నా మించి ఉండేది. కరెక్ట్ గురుగారు. అండ్ పుస్తకాల విజ్ఞానం అనేది చాలా గొప్ప విషయం. అది చాలా చక్కగా వివరించారు. అండ్ ఆయుర్వేదం గురించి కూడా ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక కాల్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే మురళి గారు. నమస్తే మల్లేష్ గారు. హలో హలో. ఓకే, కాల్ కట్ అయిపోయింది గురుగారు. సో మరి అంటే 100 ఏళ్ల క్రితమే అలా ఉంటే మరి ఆ తర్వాత 50 ఏళ్ళకి వచ్చేసరికి మనకి 50 ఏళ్ళ తర్వాత ఎలా ఉందంటారు? అంటే అప్పటికే మనం ఏంటంటే కొంచెం తక్కువ చదువుకున్నా కానీ పుస్తక పరిజ్ఞానం అనేది ఉండాలండి. పుస్తకాలు చదవాలండి. నేను ఇప్పుడు ఇందాక చెప్పాను, మనం అనుకున్నాం ఓల్గా నుంచి గంగ వరకు అని. ఈ ఓల్గా నుంచి గంగ వరకు అనే పుస్తకాన్ని గుంటూరు ప్రాంతంలో ఒక వెయిటర్గా పనిచేసే ఒక పెద్ద ఆయన, హోటల్లో వెయిటర్గా పనిచేసే పెద్ద ఆయన, హిందీ సాహిత్య జగత్తులో ప్రపంచ ఆదరణ పొందిన ఓల్గా సే గంగా తక్ అనే పుస్తకాన్ని ఆయన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. చూడండి, మరి హిందీను ఆపోసన బట్టి వెయిటర్గా పనిచేసిన వ్యక్తి ఆ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేశారు. నేను అది చదివాను. నిజానికి భారతదేశంలో ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి నాగరికతను 1,00,000 సంవత్సరాల క్రితం అంతకు ముందు ఏం జరిగింది ఈ భారత ఉపఖండంలో అనేది కళ్ళకు కట్టినట్టుగా వర్ణించి చెప్పారు రాహుల్ సాంకృత్యాన్. నాకు తెలిసినంత వరకు చరిత్ర పైన, ఆర్కియాలజీ పైన, సోషియాలజీ పైన, ఆంథ్రోపాలజీ పైన నాకున్న అవగాహన ప్రకారంగా దేశంలో ఇప్పటిదాకా అట్లాంటి రచనలు చేసిన వీరాది వీరుడు ఎవరూ లేరు. మొదటి నుంచి 100 దాకా రాహుల్ పేరే రాసుకోవాలి. నిజానికి అతని రచనలు అన్ని దేశీయ భాషల్లోకి వెళ్ళాయి, ప్రముఖమైనవి. సో 2 ప్రపంచ యుద్ధాలు జరిగాక ప్రపంచం అంతా కింద మీన అయిపోయింది. ఈ ఘాట్ లాంటి ఒప్పందాలు వచ్చాయి, ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు వచ్చాయి. రాత్రి కాగితంలో పులి ప్రాణం పోసుకున్నట్టుగా అమెరికా అనేటటువంటిది ప్రపంచంలో
ఒక ప్రముఖ దేశం కింద మారింది. దాని గుప్పిట్లోకి ప్రపంచమంతా వెళ్ళింది. ఒక పక్క రష్యా, ఒక పక్క అమెరికా. సో వీళ్ళిద్దరి మధ్యలో ప్రపంచం రెండు భిన్న ధృవాల కిందికి మారిపోయింది. అప్పుడు భారతదేశంలో ₹1 = $1. రైట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకు చాలా విషయాలు ఉన్నాయి. అప్పుడప్పుడే పెన్సిలిన్ కనిపెట్టారు. పెన్సిలిన్ కనిపెట్టాక విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినట్టుగా వాళ్ళు డంకా బజాయించుకున్నారు. వాస్తవానికి పెన్సిలిన్ ఎలా వచ్చిందో నేను మరొక సందర్భంలో చెప్తాను. దానికి మాతృక ఈజిప్షియన్ ఆయుర్వేద వైద్యం. ఎలా వచ్చిందో చెప్తాను. ఆ డగ్లర్ అనేవాడు ఎలా కనిపెట్టాడు ఏంటి. సో చాలా వాటికి ఆయుర్వేదంలో ఉన్న విషయాలే అలోపతిలో అద్భుతమైన విషయాల కిందికి మారాయి. అవి వాళ్ళు పేటెంట్ చేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ వ్యాక్సినేషన్స్ వచ్చాయి. యాంటీబయాటిక్స్, వ్యాక్సినేషన్స్, ఎమర్జెన్సీ డ్రగ్స్. ఈ ఎమర్జెన్సీ డ్రగ్స్లో ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు ఆయుర్వేదంలో ఉండేటటువంటి పురాతన కాలంలో వాడేటటువంటి ప్లాంట్స్ అప్ టు మిడీవల్ టైమ్స్ కాదు, మనకు స్వాతంత్రానికి పూర్వం వరకు వాడుకలో ఉన్నటువంటి ఔషధాల నుంచి తయారు చేసేవి యాక్వియస్ ఎక్స్ట్రాక్షన్స్. వాటిని ఇంజెక్షన్స్ రూపంలో తీసుకొచ్చి కొంచెం వేగంగా పనిచేసి వాళ్ళ దాంట్లోకి వెళ్ళంగానే అవి ఇక్కడికి రావు, అక్కడికి లాక్. రైట్. సో ఏ రకంగా మారాయో చెప్తాను. ఇవి కేవలం వచ్చి భారతదేశంలో ఉండేటటువంటి భారతీయ వైద్యుల యొక్క సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటటువంటివి దే హవ్ టేకెన్ ఓవర్ బై ది ఇంగ్లీష్ మెడిసిన్. ఇవన్నీ నేను చెప్తాను తర్వాత. సో ఇవన్నీ పోయేటప్పటికి ఏమైపోయిందంటే ఒక గొప్ప వైద్యం ఏదో జరుగుతూ ఉంది అన్న భ్రాంతి వచ్చింది. 1950 తర్వాత నుంచి స్పెషలైజేషన్ వచ్చింది. అప్పటిదాకా పెద్ద స్పెషలైజేషన్ లేదు. మరి క్రీస్తు పూర్వం భారతీయ వైద్యంలో అష్టాంగ ఆయుర్వేద వైద్యం ఉంది కదా, అక్కడి నుంచి మొదలెట్టుకొని మిడీవల్ టైమ్స్ 16th century 17th century వరకు అష్టాంగ ఆయుర్వేద వైద్యం భారతదేశంలో ఉంది కదా. అష్ట వైద్యులు అనే వాళ్ళు ఉన్నారు కదా. మరి ఎక్కడ లేదు మనకు ట్రెడిషన్? మనం ఎవరికన్నా ఎక్కడ వెనకబడి ఉన్నాం చెప్పండి. భారతదేశము మనదైన శైలిని మనం నిలుపుకున్నట్లయితే ఈరోజు లక్షల కోట్ల మార్కెట్ అంతా మన చేతుల్లో ఉండేది కదా. వీళ్ళ మీద ఆధారపడవలసిన అవసరం ఏముంది? ఇంకా ఇంగ్లీష్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో కూడా చెప్తాను నేను. రివర్స్ ఇంజనీరింగ్లో ఈ మాలిక్యూల్స్ ఎలా కనిపెట్టారు, ఏమొచ్చింది, అది కూడా ఒక సందర్భంలో చెప్పుకుందాం. 1950 ప్రాంతం వచ్చేటప్పటికి అది ఒక గొప్ప వైద్యం కింద, అంటే కంపెనీస్ అప్పుడప్పుడే ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, గ్లాస్కో, స్మిత్ క్లెయిన్ ఇట్లాంటి కంపెనీస్ అనేవి బాగా ఎస్టాబ్లిష్ అయ్యాయి, బాగా డబ్బు సంపాదించాయి. సో అవి ఏమైపోయాయి అంటే మార్కెట్లను తమ గుప్పిట్లో పెట్టుకొని ఒక పెద్ద ఫార్మా డాష్ లాగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. వాళ్ళంతా వాళ్ళ టెంటకిల్స్ను ఆక్టోపస్ లాగా ప్రపంచమంతా వాటి గుప్పిట్లో పెట్టుకోవడానికి ఒక్కొక్క టెంటకిల్ ద్వారా ఒక్కొక్క దేశాన్ని గుప్పిట్లో పెట్టుకొని షేక్ చేసే స్థాయికి వచ్చేసాయి. మనం అప్పుడప్పుడే ఎదుగుతూ ఉన్నాం. పంచవర్ష ప్రణాళికలు పెట్టుకొని మనం ఎదుగుతూ ఉన్నాం. ఎదిగే దశలో మనం ఏమైపోయాం? మనం ఒక ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేసుకొని ఉంటే అద్భుతంగా ఎదిగేవాళ్ళం. మనం గ్లోబలైజేషన్ థాట్స్ అన్నీ ఇంకా ఇంబైబ్ చేసుకుంటూ ఉన్నాం. ఇది ఆల్మోస్ట్ ఆల్ 1950 నుంచి ఆల్మోస్ట్ ఆల్ 80 దాకా ఇదే కంటిన్యూ అయింది. కరెక్ట్ గారు, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒకరు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే మల్లేష్ గారు. హలో. ఓకే. ప్రసన్న గారు హలో, నమస్తే అండి. మేడం, మా బాబు వయసు 21 సంవత్సరాలండి. చెప్పండి. సైనటిస్ తో బాధపడుతున్నాడండి బాబు. ఓకే అండి, దానికి చెప్పాలి. సో సైనస్ అనేటటువంటిది ఏంటమ్మా, ముక్కు ప్రాంతంలో సైనస్ అనేటటువంటి ఖాళీ ప్రదేశం అని అర్థం అమ్మా. ముఖ్యంగా రెండు కళ్ళ మధ్యలో ఉండే ప్లేస్ కానివ్వండి, బుగ్గల లోపల ఉండేటటువంటి బోన్స్ లోపల ఖాళీ ప్రదేశాల్లో చీము లాంటిది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చిన తర్వాత చీము లాంటిది దట్టంగా పేరుకుపోవడం వల్ల సైనసైటిస్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. సో కాబట్టి దీనికి చిన్న సర్జరీలు అని చేస్తారు, కానీ అలా చేయడం వల్ల ముద్దలు మ్యూకస్ అంతా గొంతులోకి వస్తుంది మన ప్రమేయం లేకుండా. దీనికి అద్భుతంగా ఆయుర్వేద వైద్యం ఉంది, చాలా మంచి మందులు ఉన్నాయమ్మా. లక్ష్మీ విలాసరస్ రాసుకో తల్లి, లక్ష్మీ విలాసరస్. అది జస్ట్ ఒక 10 రూపాయలకు సంబంధించినటువంటి ఒక స్ట్రిప్ లాగా ఉంటుంది.
2 ట్యాబ్లెట్స్ పొద్దున 2 ట్యాబ్లెట్స్ రాత్రి రెగ్యులర్గా ఒక 6 వారాల పాటు వాడాలి. తర్వాత సీతోఫలాది చూర్ణం 1 చెంచా పొద్దున 1 చెంచా రాత్రి. మంచి కంపెనీ చూసుకొని కొనుక్కోవాలి, ఎందుకంటే అందులో వాడేటటువంటి పిప్పలి అనేటటువంటిది కాస్ట్లీ ఉంటుంది. అది లాంగ్ పేపర్ అంటాం, అది క్వాలిటీ ఉండాలి. అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముక్కుల్లో ముద్దలుగా బయటకు వస్తుంది. అనుతైలం 3 డ్రాప్స్ ఈ ముక్కులో 3 డ్రాప్స్ ఆ ముక్కులో స్టీమింగ్ తీసుకున్న తర్వాత వేసుకోవాలి. అలా రెగ్యులర్గా చేసినట్లయితే వితిన్ 1 వీక్లో అన్బిలీవబుల్ చేంజ్ ఉంటుంది. రైట్ ప్రసన్న గారు, థ్యాంక్ యూ. మరి గురుగారు 100 ఏళ్ల క్రితం మాట్లాడుకున్నాం, 50 ఏళ్ల క్రితం మాట్లాడుకున్నాం, అప్పటికే చాలా చేంజెస్ వచ్చాయి. మరి 30 ఏళ్ల క్రితం ఆయుర్వేదం ఎలా ఉండేదంటారు? అంటే ఇప్పుడు ఆయుర్వేద వైద్యం ఆల్మోస్ట్ నగరాల్లో, చిన్న పట్టణాల్లో, తాలూకా హెడ్ క్వార్టర్స్లో, తర్వాత ఎక్కడైతే సాంప్రదాయమైనటువంటి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉండేటటువంటి ప్రాంతాల్లో ఆయుర్వేద వైద్యం నిలబడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతం తీసుకుందాం. వనపర్తి ఒక సంస్థానం, అర్థమైందండి. కొల్లాపూర్ ఒక సంస్థానం, గద్వాల ఒక సంస్థానం, హైదరాబాద్కు దగ్గరలో, అర్థమైందా. సో ఇట్లాంటి సంస్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ముఖ్యంగా గోదావరి తీరంలో ఉన్న సంస్థానాలు, కానీ ఎక్కడెక్కడైతే సంస్థానాలు ఉన్నాయో అక్కడ ఆయుర్వేద వైద్యులు అనేటువంటి వారు నిలబడిపోయారు పాపం. ఓకే, అలాగే పిఠాపురం కానివ్వండి, భోగేశ్వర ఆయుర్వేద నిలయం కానివ్వండి, వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం కానివ్వండి, చింతలూరు ఆయుర్వేద నిలయం కానివ్వండి, తర్వాత ఇంకా ఈ కృష్ణా తీర ప్రాంతంలో కూడా చాలామంది ఈ సంస్థానాధీశులు ఆయుర్వేద వైద్య వ్యాప్తికి ఎంతో దోహదం చేస్తారు. అమరావతి జమీందారులు, ఇప్పుడు మా ఇంట్లో చూడండి, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, మా పూర్వీకులందరూ కూడా అమరావతి జమీందారులకు ఆస్థాన ఆయుర్వేద వైద్యులుగా పనిచేశారు. వాళ్ళ ఆస్థానంలో ఆయుర్వేద వైద్యులుగా పనిచేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి అగ్రహారంలోనే వాళ్ళు ఉండేవాళ్ళు. చిన్నపరిమి ఆఫ్ తెనాలి. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు తండోపతండాలుగా వలసలు వెళ్ళిపోయారు. ఫ్రాన్సు, ఇటలీ, జర్మనీ, అమెరికా, ఆస్ట్రేలియా, ఎన్నో ప్రాంతాలకు వాళ్ళు విస్తరించారు. అందులో నుంచి చాలామంది అలోపతి వైద్యులు కూడా వచ్చారు. నన్ను కలిసి వెళ్ళారు అమెరికా నుంచి ఒకసారి వచ్చి. సో ఇట్లాగా అక్కడి నుంచి ఇంకా రాయలసీమ ప్రాంతానికి వచ్చారు. ఎన్నో ప్రాంతాల్లో ఆయుర్వేద వ్యాప్తికి, ముఖ్యంగా కాళహస్తికి సంబంధించిన జమీందారులు కానివ్వండి. సో ఇక్కడ ఇలాగా చాలామంది అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ మహానగరానికి వచ్చారు. నిజాం కూడా ఆయుర్వేద వైద్యులను ఎంతో ఆదరించాడు వాస్తవం చెప్పాలంటే. సో మా పూర్వీకులు ఒకతను వాళ్లకు బగ్గీ పంపించేవారు ఇంటికి. కింగ్స్వే ప్రాంతంలో ఆయన ఉండేవాడు, బగ్గీ పంపించేవాడు. ఆయన చిన్నపిల్లల ఆయుర్వేద వైద్యులు. ఆ ఇంటికి నిజాం బగ్గీ పంపించాడు. ప్రతినిత్యం ఆ బగ్గీలో వెళ్ళి వచ్చేవాడు. సో ఇట్లాగా నాగరికత, అంటే ఆయుర్వేద వైద్యం అనేటటువంటిది రాజులు, మహారాజులు, తర్వాత ప్రజల అవసరం. ఎందుకంటే విద్య, వైద్యం అనేది 2 అవసరం. అది కూడా అద్భుతంగా 1970 వరకు మనకు ఆ అద్భుతమైనటువంటి నాగరికత, ఇంకా లేట్ 1980 వరకు విత్ ఎ గ్రేట్ డిఫికల్టీ. బికాజ్ మా ఇంట్లోనే నేను చూస్తున్నాను, దాదాపు ఇన్ని తరాల నుంచి, 14 తరాల నుంచి వాళ్ళు ఏ రకమైనటువంటి కష్టసుఖాలు చూశారు, వైభోగాలు చూశారు. ముఖ్యంగా ఇంకా మాకన్నా, అంటే మా తాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాయలసీమ ప్రాంతంలో నందికొట్కూరు దగ్గర వడ్డెబాన్ అనే ప్రాంతానికి వాళ్ళు అక్కడి నుంచి వలస వచ్చారు, ఆంధ్ర నుంచి. అక్కడ 90 ఎకరాల మాగాని, తర్వాత 4 బావులు, ఓ 4 ఇళ్ళు, ఆయుర్వేదానికి సంబంధించిన ఔషధాలు తయారు చేసుకునే వాళ్ళు. ఎండాకాలం వచ్చిందంటే ఆయుర్వేద ఔషధాలన్నీ తయారు చేసుకుని స్టాక్ పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఏం చేయాలంటే 10 గ్రామాలకు వైద్యం చేయాలి. 11వ గ్రామం వాడు వస్తే డబ్బులు తీసుకోవాలి. డబ్బు యొక్క అవసరం లేకుండా వాళ్ళు ప్రజల కోసం అద్భుతమైనటువంటి వైద్యాలు చేశారు. సో ఈ రకమైన నాగరికత 1975, 1980 అంటే వచ్చే వరకు ఆల్మోస్ట్ ఆల్ డీజనరేటెడ్. నెక్స్ట్ సక్సెసర్స్ రాలేదు. కరెక్ట్ గురుగారు. అంటే 1980s వరకు కూడా వైభోగం ఎలా ఉండేదో చెప్పారు. మరి ఆ తర్వాత 1980sలో మనకి గ్లోబలైజేషన్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. అప్పుడు ఆయుర్వేదం ఎలా ఉంది? ఇప్పుడు మా ఇంట్లో చూసుకోండి, నేను 1980లో ఆయుర్వేదంలో ఎంటర్ అయిపోయాను. 1987 వరకు ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. ఈ ఆధునిక పోకడలన్నీ కూడా మనం చూసాం. ఆల్మోస్ట్ ఆల్ నేను ఒక ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర చదువుకునే రోజుల్లో అప్రెంటిషిప్ చేసేవాడిని. అతను లండన్లో చదువుకొని వచ్చారు. అతని దగ్గర నేను రోజు సాయంత్రం వేళల్లో
నేను నా కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఆయన దగ్గర పనిచేసేవాడిని. యూస్ టు పే సంథింగ్ టు మీ. సో ఆధునిక పోకళ్ళు చూసేవాళ్ళం. అసలు ఆయుర్వేద వైద్యం పేషెంట్లు ఎక్కడెక్కడ వాడారు, ఏమేమి తగ్గుతుంది. సి మహేష్, హీ హాజ్ యూజ్డ్ మెడిసిన్ ఫర్ సైనసైటిస్. మోకాళ్ళ నొప్పులకు తగ్గాయట. ఒకసారి చూడు వాళ్ళు ఏం మందులు వాడారు, దేని వల్ల తగ్గిందో ఒకసారి అబ్జర్వ్ చేయి, నాకు కూడా చెప్పు, నా పేషెంట్లకు అవసరం ఉంటే రాస్తా అనేవాళ్ళు. ఆయుర్వేద వైద్యుల యొక్క గౌరవం, కొంతమంది అలోపతి వైద్యులు ఇచ్చినటువంటి మర్యాద అలా ఉండేది. ఇప్పుడు లేదు అలాగా. ఇప్పుడు ఏమిటంటే కత్తి తీసుకొని పొడిచేద్దామా కట్టప్పలాక అన్నట్టుగా ఇప్పుడు ఉంది. సో కాంపిటీషన్ అట్లా ఉంది ఇప్పుడు. సో ఆ రకంగా అప్పటి వరకే ఆల్మోస్ట్ అక్కడెక్కడో ఇక్కడెక్కడో సిద్దిపేటలోనో అక్కడెక్కడో ఆ ఊర్లోనో ఈ ఊర్లోనో ఆయన మందిస్తారు చేస్తారు అనేవి నేను చాలా విన్నాను. విన్న తర్వాత నేను కూడా అంటే మా ఇంట్లో కల్చరల్ వారసత్వం వచ్చింది, తర్వాత నాకున్న పుస్తక పరిజ్ఞానము, తర్వాత నేను చదువుకున్న వాతావరణం, ఇవన్నీ చూసి నేను ఒక దివాకరన్ అని నారాయణగూడలో ఒక గొప్ప వైద్యుడు ఉండేవాడు. ఆయన హీ కేమ్ ఫ్రమ్ కేరళ అండ్ హీ వాజ్ సెటిల్ ఇన్ హైదరాబాద్. హీ వాజ్ ద ఫస్ట్ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్. ఆయన సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడగలిగేవారు. తర్వాత అతని ఇద్దరు బిడ్డలు వచ్చేసి అలోపతి చదువుకున్నారు, చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈజ్ అ డీన్ ఫర్ గుజరాత్ ఆయుర్వేద యూనివర్సిటీ. ఆయన దగ్గర నేను అప్రెంటిషిప్ చేసేవాడిని, ఆయన దగ్గర కూడా వెళ్ళేవాడిని. సో ఈ ఇంగ్లీష్ డాక్టర్ల పరిచయం ద్వారానే నాకు ఆయన పరిచయం అయ్యారు. నాకు అప్పటిదాకా తెలియదు వాస్తవం చెప్పాలంటే. మహేష్, యు గో దేర్ అండ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హిమ్ బికాస్ ఈజ్ అ ట్రెడిషనల్ ఆయుర్వేద ఫిజిషియన్. హీ ట్రీటెడ్ మై సన్ ఆల్సో, ప్లీజ్ గో దేర్ అని పాపం వీళ్ళు పంపించారు. నేను అక్కడ ఆయన దగ్గర అప్రెంటిషిప్ చేశాను. మహేష్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ ఆయుర్వేద నవడేస్, ఇట్స్ హైలీ డిఫికల్ట్ యూనో, సో డోంట్ టేక్ ద డేర్ స్టెప్ అని చెప్పని కూడా ఆయన చెప్పారు పాప పెద్ద ఆయన. అయినా నేను రిస్క్ తీసుకుని ఆయుర్వేదంలోకి వచ్చాను. I want to practice only Ayurveda because I came from cultural background of Ayurveda family అని వచ్చా. సో 1980 మొత్తం అలా చూసాం. అంటే ట్రాన్సిషన్ అంటే ఒక రకంగా ఇంకా పూర్తి స్థాయిలో ఆయుర్వేదం అనేటటువంటిది డీజనరేషన్ కండిషన్లో పోతున్న సందర్భంలో ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ డిగ్రీ అండ్ I started to practice in 1990 when the globalization started. రైట్ గురుగారు. అండ్ అప్పట్లో మనకి 50 ఏళ్ళకు ఒకసారి చేంజెస్ ఉండేది, బట్ ఆ తర్వాత 10 ఇయర్స్కే చాలా డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి. సో మనం 1990 గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత 2000స్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఆయుర్వేదం? ఇప్పుడు 1990 చెప్పుకోవాలి, ఎందుకంటే గ్లోబలైజేషన్ స్టార్టెడ్. అరవింద్ సంహితలో ఒక డైలాగ్ ఉంది. ఏమిటి అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒక జనరేషన్ మారుతుంది. ఆ జనరేషన్లో ఒక మెంటర్ వస్తాడు, ఒక కొత్త మార్పును ఒక కొత్త చైతన్యాన్ని తీసుకొస్తారు. దాన్ని జనరేషన్ గ్యాప్ అని చెప్పని అంటారని అది కాన్సెప్ట్. ఒకప్పుడు ఏంటి అంటే 30 సంవత్సరాలకు ఒక తరం మారితే, ఒక మనిషి జీవితం మొత్తం పోతే మార్పు అనేవాడు. ఇప్పుడు ప్రతి సంవత్సరాలకే మార్పు వస్తూ ఉంది. 1990 గ్లోబలైజేషన్ వచ్చేటప్పటికి ఐటీ అనేటటువంటి రంగం ఒకటి అప్పుడప్పుడే పైకి వస్తూ ఉంది. ప్రజలకు పూర్తిగా ఈ కొత్త వాతావరణంలో ఈ ఘాట్లో వచ్చేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా రకరకాల బ్రాండ్స్ వచ్చేసాయి. 1990 వచ్చేటప్పటికి ఇంగ్లీష్ వైద్యంలో గ్లోబల్ వైద్యం, ఒక పక్క అపోలో కానివ్వండి, లేకపోతే మరొక సంస్థ కానివ్వండి, మెడిసిటీ కానివ్వండి, ఇట్లాంటి కొన్ని ప్రముఖ సంస్థలు, మెడ్విన్ కానివ్వండి, మెడినోవా కానివ్వండి, డయాగ్నోస్టిక్ సంఘంలో, ఇట్లాంటివన్నీ వచ్చి ఆ 10 ఏళ్లలో ఎస్టాబ్లిష్ అయిపోయాయి ఒక కొత్త వాతావరణానికి. అప్పట్లో ఏంటి, 1980 వరకు కేవలము సిటీ హాస్పిటల్ ఇక్కడ ఈ లోయర్ ట్యాంక్ బండ్లో ఉండేది. అక్కడ మాత్రం ఏమైనా ఫిలిం వాల్ కావాలంటే ఆడ షూటింగ్ చేసుకునేవాళ్ళు. అదే పెద్ద హాస్పిటల్ అన్నట్లు. సరే గాంధీ, ఉస్మానియా, సెయింట్ తెరీసా, చెస్ట్ హాస్పిటల్, లేకపోతే ఇది అది చిల్డ్రన్స్ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, ఇవన్నీ సరే. సో అంటే బయట ప్రైవేట్లో అంటే అది మాత్రమే. అట్లాంటిది ఒక్కసారి ఈ రంగం, ప్రైవేట్ రంగం వచ్చేటప్పటికి అద్భుతమైనటువంటి మార్పులు వచ్చాయి. మరొక సందర్భంలో మాట్లాడుకుందాం. ఈరోజు చిక్కడపల్లిలో ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి క్యాంపు నడుస్తూ ఉంది. ముఖ్యంగా వెన్నునొప్పి సమస్యలు, కీళ్ళ నొప్పి సమస్యలు, నడునొప్పి సమస్యలు ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని
ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా నల్లకుంట, తర్వాత ముషీరాబాద్ కానివ్వండి, గాంధీనగర్ కానివ్వండి, చిక్కడపల్లి కానివ్వండి, అశోక్ నగర్ కానివ్వండి, హిమాయత్ నగర్ కానివ్వండి, బర్కత్పుర కానివ్వండి, కోటి కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈరోజు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇలాగా ప్రతి నెల కూడా నెలకొక రోజు ఉచితంగా క్యాంప్ ఉంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ పాత రిపోర్ట్స్ అని తీసుకొచ్చి వ్యాధి నిర్ధారణ చేసుకొని మంచి వైద్యాన్ని పొందగలరు. మరొక సందర్భంలో ఈ విషయాన్ని కంటిన్యూ చేద్దాం. రైట్ గురుగారు, చాలా చక్కగా, అంటే 100 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు ఆయుర్వేదం ఎలా మారుతూ వచ్చిందనే విషయాలు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాళ మన గురు ఐ కేర్ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.